ఇది చేస్తున్నావు అని పాలిటిక్స్ విడిచిపెట్టేస్తున్నావు అని చాలా మంది అనుకుంటున్నారు. అది Yes, విడిచిపెట్టావు, sir. అది మా ఎందుకంటే ఊపిరి. బయట ఎలా ఉందంటే శ్రీనివాస్ గారు, మాధురి గారు వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. జెడ్పీటీసీగా ఉన్నటువంటి వాణి గారు దూసుకు వెళ్ళిపోతున్నారు. అధిష్టానం దగ్గర మంచిగా పేరు తెచ్చుకుంటున్నారు. తొక్కలో ఒక రోజు ఏదో ఆఫీస్ ప్రజా జీవితంలో నిరంతరం ఉండి మేము కష్టాలు పడుతూ ఇవన్నీ చేసి ఏదో ఒక రోజుకి వెళ్తే చూపిస్తే కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఒక రోజు బయటకు వచ్చి ఏదో పెద్ద షో చేస్తే ప్రజా జీవితంలో ఉండిపోయినట్టే. ముందుంది ముసళ్ళ పండుగ, అంటే ఇప్పుడు ఏముంది 29లో ఎలక్షన్. ఎలా అమ్మా నువ్వు చూసావా అధిష్టానం దగ్గర నువ్వు చూసావా అధిష్టానం ఆమె పిలిచిందని నువ్వు చూసావా ఎవడైనా రాసినోడు చూసాడా? ఒక రోజు వెళ్తే ఏదో పెద్ద వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏదో తమ్నైల్ పెడితే చూస్తారు కదా, పెడితే చూస్తారు. ఒక రోజు వెళ్తే వచ్చేసినట్టే. శ్రీనివాస్ గారిని డామినేట్ చేసేవాడు ఎవడు ఇంతవరకు తెక్కలో లేడు, రాడు. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నట్టు డబల్ ఇంపాక్ట్. అతను ఫైర్ అయితే నేను కూడా ఫైర్, డబల్ ఫైర్ తో మేము వెళ్తాము. ఇంకా ఏంటో మేము చూపిస్తాం. మేమేమో రాజకీయాలు వదిలేయలేదు. మా ప్రజల కోసమే మేము ఇంకా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా డబల్ ఇంపాక్ట్ తో ఉంటాం పాలిటిక్స్ లో, అంతేగాని తగ్గేదే లేదు. మా ఊపిరి ఆగితే రాజకీయం ఆగిపోయినట్టుండి. రాజకీయం మా ఊపిరి ఒకటే.